ఇప్పుడు నేను అనుపమని ఇలాగ అనుపమ నాకు దేవర్ నుంచి బాగా తెలుసు. ఓకే. వెరీ క్లోజ్ లాగా ఉండేది. రామ్‌తో సినిమా చేసినప్పుడు గాని బాగా అవును. ఉండేవాళ్ళు. షీ ఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ. అవును. అసలు ఆ అమ్మాయిని ఇలా చూడాలనే కళ్ళు ఎవరియండి ఫస్ట్? రోల్ వల్ల అండి. ఇఫ్ యూ సీ ద రోల్, రోల్ ఆఫ్ కోర్స్ సార్. ఇప్పుడు మీరు సినిమా చూశారు కదా, చూసే క్లైమాక్స్కి వచ్చేసరికి ది ఓన్లీ రీజన్ వై వీ వాంటెడ్ అనుపమ ఇస్ బికాజ్ ఎవరినైతే మనం లీస్ట్ డౌట్ చేస్తాం సినిమాలో తను ఆ రోల్ ప్లే చేయాలని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. అనుపమకున్న ఇమేజ్కి తను అసలు మూలయ్యి ఉంటుంది అన్న విషయం అసలు ఇంపాసిబుల్ గెస్ట్ చేయడం. కరెక్ట్. అంత ఇన్నోసెన్స్గా ఉన్న అమ్మాయి కాంట్రాస్టింగ్ రోల్ చేస్తే ఏంటి అన్న థాట్ నుంచి వచ్చిందండి అనుపమ కాస్టింగ్. తను అనుపమతో ఇవన్నీ చేయించాలన్నది కాదండి, అనుపమతో విలన్ చేయిస్తే ఎంత బాగుంటుంది అన్నది క్వశ్చన్ అండి ఫస్ట్. తను చేసి చాలా ఇప్పుడు శ్రీలీల చేసినా కూడా మీకు అంత ఇంపాక్ట్ ఉండదండి. బికాజ్ అనుపమకున్న ఇమేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ హీరోయిన్. She's a very capable of so many genres. She maintained that. And she's a brilliant performer and all of us know ఇన్ని సినిమాలు చూసాము. అండ్ ప్రేమం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం, తను మలయాళీ ప్రేమం నుంచి చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న మసిల్ ట్విచెస్తోనే పెద్ద చాలా ఇమోషన్స్ని ఇలా ఆలో షీఈ్ నాట్ అ హీరోయిన్. అవును. బట్ ఆ అమ్మాయి అలా కూర్చొని మాట్లాడుతుంటే బాబోయ్ ఏంట్రా బాబు ఇలా ఉండింది, ఇంత ఇంటెన్స్ ఉంది, ఇంత పిచ్చితో ఉంది అవతలోడి మీద అన్నట్టుగా భలే చేసింది. చాలా బాగా ఇష్టం అది ఆ క్యారెక్టర్. అంటే మేము ఈ సినిమా ఈ 2 ఏళ్ళు చూసాం కదా, షూటింగ్ కూడా మొన్న దాకా చేస్తున్నాం, 18 దాకా షూటింగ్ చేస్తున్నాం, 29 షూటింగ్ అంటే మేము. అండ్ షీ వాజ్ లాట్ ఆఫ్ టైమ్ షీ వాజ్ సిక్, తనకు ఒంట్లో బాగాలేదు చాలాసార్లు. అండ్ షీ వాజ్ షట్లింగ్ బిట్వీన్ స్కెడ్యూల్స్, వేరే సినిమా చేస్తూ ఇక్కడికి వచ్చి క్యారెక్టర్ అడాప్ట్ చేసుకుంటూ. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్ అండి, మీరు చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ రిమెంబర్డ్ క్యారెక్టర్స్ అవుతాయి తనకి లిల్లీ అనే క్యారెక్టర్. ఎందుకంటే సినిమా బూత్ సినిమా అని కనుక మాట్లాడినప్పుడు నాకు పర్సనల్గా చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నిజంగా మనం మాట్లాడుకున్నట్టు ఇందాక చాలా చెప్పాల్సిన విషయాలే కదా, సరదాగా చెప్తున్నారు అంతే కదా. దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేసింది. ఈ పర్టికులర్ అమ్మాయి గురించి కదా, డీజే టిల్లు మీద కూడా ఇలాంటి టాపిక్ వచ్చి ఇప్పుడు జబర్దస్తుల్ని మన ఇంట్లో అందరం పెట్టుకొని టీవీల ముందు కూర్చొని చూస్తా ఎంజాయ్ చేస్తున్నప్పుడు దానికి బియాండ్ లెవెల్లో ఉన్న వీటిని ఎందుకు చూడకూడదు అనేది నా పాయింట్. ఎవరన్నా మీడియా వాళ్ళు అడిగితే కూడా నేను ఇమీడియట్గా అపోజ్ చేస్తాను. నేను వెంటనే నో ఇది ఫ్యామిలీ ఫిలిం, మా ఇంట్లో అందరు చూస్తారని చెప్తాను. అండ్ ఇట్స్ బీన్ ప్రూవెన్ ఆల్సో అండి. మీకు డీజే టిల్లు గురించి మాట్లాడినా కూడా పర్సెప్షన్ ఎలా ఉంటుంది? నేను చెప్తున్నాను కదండి, నేనున్న బ్యాక్గ్రౌండ్కి నాకు అసలు కిస్సింగ్ అనేది అసలు ఏం కాదండి. ఫస్ట్ బోల్డ్ అంటే అసలు ఏంటి, బోల్డ్ అంటే ఏంటి అసలు ఫస్ట్ అసలు సంబంధం లేకుండా ఊరికి ఏదో పెడితేను అదేదో మేమేదో కావాలని పెట్టించి అదేదో చిన్న సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఉంటుంది. కథలో అంత పర్ఫెక్ట్గా అది కూర్చుంటున్నప్పుడు వేరే వాళ్ళు ఏమన్నా కూడా మాకు ఎఫెక్ట్ అవ్వదండి. అది నేనైతే పెద్దగా పట్టించుకోనండి. ఆ సినిమాలో అలా బిహేవ్ చేస్తారంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అవి. మీరు అలాగో అది పెట్టించడం కోసం మీరు క్యారెక్టరైజేషన్ రాశారు అన్నారంటే మీరు కథ చూస్తే మీకు అర్థం అవుతుంది, అందుకు కాదు అని. అక్కడే కథలోనే ఆన్సర్ ఉన్నప్పుడు. కానీ స్క్రీన్ మీద మొత్తం కిస్సులు ఎన్ని ఉన్నాయో లెక్కేద్దామని ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాను సినిమాకి. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు సినిమాలు చూస్తే రెండేనండి, ఇంకేం లేవు. సినిమా అంతా ఎందుకు ఉంటుందండి అది. మీరు ఫస్ట్ పార్ట్లో తను కలిసినప్పుడు ఉంటుందండి, మీరు సెకండ్ హాఫ్లో వాడిని మిషన్ చేయించడం కోసం ఇంకోసారి ఉంటుందండి, అంతే. సినిమాలో ఇంకెక్కడ ఉంటుంది. మీకు ఇంటర్వెల్లో హ్యాపీ బర్త్డే చెప్పకముందు ఒకటి ఉంటుంది, సారీ 3 times. ఫస్ట్ టైం మిక్స్ అయ్యగానే కలవగానే ఉండింది కదా. అవును, అది కలవడం. దానికి ఎన్ని టేకులు తీసుకున్నారు సార్? టేక్స్ అండి ప్రాబ్లమ్ వచ్చి చెప్పినా సార్ మీకు, అది చేస్తుంది మోస్ట్ ఆక్వర్డ్ అండ్ అన్కంఫర్టబుల్ సినారియోలో షూట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే అది మీకు అలా అనిపిస్తుంది కానీ సెడాన్ కదండి అది. సిద్ధు ఇలా కూర్చున్నప్పుడు అనుపమ ఇట్లా కూర్చోవాలి ముందు, తన కాళ్ళు ఇలా పెట్టి కూర్చోవాలి తను. అంటే ఈ ముడుకులు ఎక్కడ గుచ్చుకుంటున్నాయి తెలుసా అండి, మన హ్యాండ్ బ్రేక్ ఉంది కదా సార్, హ్యాండ్ బ్రేక్ డైరెక్ట్ గుచ్చుకుంటుంది సార్ కాళ్ళు. అండ్ ఇదంతా సోర్ అయిపోయింది తనకి, బ్లాక్గా అయిపోయింది తనకి. అండ్ షీ స్టిల్ పర్ఫార్మ్. బ్లడ్ క్లాట్ అయింది బ్లడ్. ఎందుకంటే అది పర్ఫెక్ట్గా రావాలి. ఇట్స్ లాంగ్ సీన్, చిన్న సీన్ కాదు అది, కొంచెం పెద్ద సీన్. అది షూట్ చేయడానికి మాకు ఎంటైర్ కాల్ షీట్ పట్టింది ఆ సీన్ షూట్ చేయడానికి. ఒక నైట్ అంతా 6 to 2 కాల్ షీట్లో చేసాం. అది ఇంకొక మోంటాజ్ చేసినట్టు, నైట్ మోంటాజ్. అది కాక ఒక ఎంత చేసే ఉండదు. అది మోస్ట్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఫర్ ది యాక్టర్స్ ఆల్సో టు డూ అ రోల్ షార్ట్ లైక్ దట్. అండ్ ఎంత తక్కువ టేక్స్లో ఎంత పర్ఫెక్ట్గా క్యాచ్ అయిన వాళ్ళకి ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. మేము ప్యూర్లీ ప్యాషనేట్గా షార్ట్ కరెక్టర్ రావాలని ఉంటాం. వాళ్ళు ఏంటంటే ఈ పెయిన్ మధ్యలో చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్గా చేస్తే పని అయిపోద్దని చేస్తారు. సో డిడ్ టేక్ టూ మెనీ టేక్స్ ఫర్ అస్ టు డూ దట్ పర్టికులర్ సీన్. మధ్యలో జరిగిన డిస్కషన్స్ విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఏంటి, వరస్ట్ థింగ్ ఏంటి?
బెస్ట్ థింగ్ అంటే కంటిన్యూస్గా డిస్కస్ చేస్తూనే ఉంటాము. వెళ్తున్న తను సీన్లోకి రాకముందు ఐ యూస్ టు గో టెల్ హర్ ఏంటి క్యారవెన్లో. అండ్ తను ఏంటంటే ఒక షూటింగ్ నుంచి వచ్చి ఇంకో షూటింగ్కి వస్తున్నా, మాకైతే ఇదే కానీ షూటింగ్, ఇంకేముంటుంది మాకు, నాకు సిద్ధుకి ఇది ఒకటే షూటింగ్. సో ఇద్దరం పొద్దున్న లేసిందంటే ఇదే మాట్లాడుకుంటే ఇది తను వేరే వేరే షూటింగ్ నుంచి వస్తుంది. సో తనకి ఒక చాలా సీరియస్ ఫిల్మ్ చేస్తుంది ఆ టైంలో. అండ్ సడన్గా ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ సై ఆఫ్ రిలీఫ్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మేము వచ్చి క్యారవన్లో వచ్చి డైలాగులు చెప్తుంటే షీ యూస్ టు వెన్ షీల్ బీ ఈటింగ్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ షీల్ బీ లాఫింగ్. ఇంత నవ్వించొద్దు నన్ను, ఏ సినిమా నుంచి వస్తున్నాను తెలుసా మీకు, అసలు వేరే మూడ్లో ఉన్నాను నేను బయటకు వచ్చేసరికి, ఇంత హిలేరియస్గా ఏంటి సీన్లు ప్రతిసారి అని. అండ్ థింగ్ ఏంటంటే డేట్స్ అండి, బ్యాడ్ థింగ్ ఏంటంటే డేట్స్. మాకు అసలు డేట్స్ దొరికేవి కాదండి తనవి. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ వీ కుడ్ ఎక్స్పీరియన్స్ వెన్ ఫిల్మ్ సచ్ అ బిగ్ హిట్. మాకు చేయాలనిపించినప్పుడు తన తప్పు కూడా కాదండి, ఏం చేస్తాను కమిటెడ్ టు సో మెనీ ఫిల్మ్స్. అండ్ మేము ఏం డేట్ మిస్ అయినా కూడా మళ్ళీ ఇంకోసారి డేట్ రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ మిస్ అయ్యండి చాలాసార్లు, 2-3 times మేము అనుకున్న డేట్ కుదరకపోయేసరికి అమ్మాయి డేట్లు వదిలేసాం. మళ్ళీ అమ్మాయి రావడానికి యూస్ టు వెయిట్ ఫర్ అ మంత్. మళ్ళీ ఓ మంత్లో అది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. ఇట్ వాస్ ఒక మంచి కోసం అందరూ వెయిట్ చేయడం అనేది, కానీ అంత మంచి కోసమేనండి. ఫైనలీ అంత మంచి కోసమే అయింది, బికాస్ మాకు టైం దొరికింది రాసుకోవడానికి, ఇంకా బాగా రాసుకోవడానికి. అండ్ షీ యూస్ టు కమ్ అండ్ టు హియర్ బెటర్ వర్షన్స్ ఆఫ్ వాట్ వీ రోట్. కానీ మీకు ఇక్కడ సితారా కానీ సిద్ధు కానీ లేకపోతే మీకు ఇంత రాసుకోవడానికి టైం దొరికేదా? మీకు ఇంత ఖర్చు పెట్టడానికి స్పేస్ దొరికేదా? ఖర్చు విషయంలో ఎస్ అండి, అబ్సల్యూట్లీ. సితారా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్ విచ్ క్రియేటివ్కి సంబంధించిన అమౌంట్, ఇమాజినేషన్కి సంబంధించిన దానికి వెళ్ళగట్టరండి. దానికి తెలిసే లైక్ ఇంత మనీ స్పెండ్ చేయాలి ఈ ప్రాజెక్ట్ మీద ఒక నంబర్ ఉంటుందండి, బ్రాకెట్ 100% ఏ ప్రాజెక్ట్ కన్నా ఉండాలి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సంథింగ్ విచ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా ఉందనుకోండి, అది కథలో కూర్చుంటుంది అని అందరికి అనిపిస్తే దే విల్ ఫండ్ దట్. అది మేము ఎప్పుడు కథలో లేని భాగం సడన్గా మనం తీసుకొచ్చి ఇది పెట్టుకుంటామని ఒక పెద్ద సెగ్మెంట్ని కూడా మేము ఇంక్లూడ్ చేసామండి మూవీలో. అండ్ దే సపోర్టెడ్ దట్. మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఈ అమ్మాయి రోహిత్ వాళ్ళ చెల్లి అని చెప్తున్న పాట అసలు మేము రాసుకున్న స్క్రిప్ట్లో ఎప్పుడూ లేదండి. అది లేకుండా మరి లాకైంది కదా. అది లేకుండా మీకు నార్మల్గానే షాడన్ వచ్చి బర్త్డే రోజు పికప్ చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వాడు పికప్ చేసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి అమ్మాయి వచ్చి ఆయన సేవ్ చేసి చెప్పుద్ది. అప్పటికే తను ప్రెగ్నెంట్ అని చెప్పి తన జీవితంలోకి వచ్చేస్తుంది కదా, యాక్టింగ్ చేస్తుంటుంది అన్నమాట అలాగా. సో అది కాదు, ఇంకా ఏదో మిస్ అవుతుంది వంశన్ అన్నాడు యాక్చువల్గా. ఫస్ట్ హాఫ్లో ఏదో మిస్సింగ్ అవుతుంది అంటేనో దెన్ కొన్ని ఫ్యూ నైట్స్ కూర్చొని ఒకవేళ ఈ పిల్లవాడి చెల్లైతే ఏంటి, మళ్ళీ అదే రూమ్కి వెళ్తే ఏంటి, అదే డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే ఏంటి, అదే అపార్ట్మెంట్కి వెళ్తే అని విన్నగానే వి థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. అని ఇది ఎప్పుడండి 2020 చాలా మచ్ లేటర్ ఆఫ్ 2023 చేసామండి షూట్ మేము. బ్రిలియంట్ ఐడియా. దీని వల్లే మిగతా సినిమా అంతా లాపింది అనుకుంటా నేను. లేదు అసలు లేదండి ముందు అది, అసలు ఆ పాట ఎపిసోడే లేదు అసలు. వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఇదైతే. నాకు షాక్, వెరీ సర్ప్రైజ్. అసలు ఎప్పుడు లేదు అది రీసెంట్గా అయింది. ఆ షూట్ లో కూడా మీకు అతనితో అవసరం కూడా లేదు, రాహుల్ అనే వ్యక్తితో కూడా ఓల్డ్ షాట్ వేసేసుకున్నారు అంతే, సింపుల్. తను వచ్చాడు షూట్ చేసి, కిరీటి షూట్ చేశాడు. ఏ పార్ట్కి వచ్చాడు? మళ్ళీ ఒక సీన్కి రోహిత్ ఎప్పుడైతే వీడి కూర్చొని ఇలాగా మెల్లి వచ్చినామన్న ఆయన అంటే బాడీ రిపేర్ అవుతుంది కదా, అది రియల్ షాట్, మేము షూట్ చేసిన షాట్. సో తను మెల్లి పిలిచాం, కిరీటిని పిలిచి 1 dayకి తనతో షూట్ చేసి తను పంపించాం డెడ్ బాడీ లాగా. వెరీ నైస్ యాక్చువల్లీ. అది నిజంగా కూడా బ్రిలియంట్ ఐడియా. చాలా మంది ఎవరికి చెప్పలేదు, నా ఐడియా మేము అంత కలెక్టివ్ గా అనుకుంటామండి ఐడియా. బట్ వంశీ గారికి డౌట్ వచ్చింది యాక్చువల్గా, ఇంకేదో జరగాలి ఫస్ట్ హాఫ్ లో, ఏదో ఉందా ఫస్ట్ హాఫ్ చెయ్యాలి ఇంకా అని. ఈ ఐడియా రాగానే ఎంత హ్యాపీ అయ్యాను తెలుసా అండి అసలు. వెరీ హ్యాపీ, నాకు రిలీఫ్ వస్తుంది. సూపర్ అండి.